నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నన్ను మర్చిపో అని అట్లా చెప్పట్లే. మీ ఇద్దరైనా కనీసం హ్యాపీగా ఉంటారు. నా జీవితం ఏమో ఫస్ట్ అట్లా అయిపోయింది. ఇప్పుడు ఎట్లుంటుందో ఎటు పోతుందో నాకే తెలియదు. నా వల్ల మీ ఇద్దరి మధ్యలో గొడవలు వద్దు కదా, అందుకే చెప్తున్నా అండి. నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్. ఏదో మాట్లాడతారు ఇందా మీ షర్టు సాటుకుండి ఇయ్యాలా వీళ్ళిద్దరికున్నా నా చేతిలో పో. నువ్వైతే నన్ను అర్థం చేసుకుంటలేవు అంతే కదా సంధ్య. సరే నీ ఇష్టం. నేనైతే ఆ రమతో ఎట్లా సంతోషంగా ఉండ, కనీసం నువ్వన్న నా పిల్లగాన్ని చేసుకొని సంతోషంగా ఉండు, సరేనా? నువ్వు చేసుకుంటా అని చెప్పట్లే అండి. నేను చేసుకున్నా చేసుకోకపోయినా మీ ఇద్దరన్నా హ్యాపీగా ఉండండి అని చెప్తున్నా. అబ్బ దొంగ ముండ కొడుక, నువ్వు ఇన్ని రోజులు ఎవతినో ఉంచుకున్నావు అనుకున్నా గానీ ఇంటి పక్కనే ఇంత కాపురం పెట్టినవని అనుకోలేరా దొంగ ముండ కొడుక. నువ్వెప్పుడు వచ్చినవే? నువ్వు ఆ దొంగ ముండతోని కులుకుతాంటి వచ్చిండ్రా దొంగ బాడుకావు. ఇన్ని రోజులు ఎవతినో ఉంచుకున్నావంటే నన్నే పిచ్చిదాన్ని చేసినావు కదరా. అయితే దానికి మొగలు లేడని దాన్ని పట్టినవారా, నాకు పిల్లలు అయితే లేరని దొంగ బాడుకావు. ఇలా నీకు దానికి చెప్పు దెబ్బలు రా నా చేతులా. పిలువురా దాని అవ్వయని పిలువు. నీ సంగతి అవు దొంగ బాడుకావు. ఓ ఆగే, నేను సంధ్యతోని అట్లా మాట్లాడలేదే. ఉత్తగా వచ్చిన అవతలికి వస్తే ఈడ సంధ్య ఉన్న వాళ్ళే మాట్లాడుతానే ఏమైంది పెళ్లి చూపులు అది ఇదని. నక్క నేను బయటికి వచ్చిన ఈయన కూడా కలిసిండు. అయితే మరి రేపు పోతారా అని అడిగితే అదే మాట్లాడతాను అక్క. నువ్వేదో తప్పుగా అపార్థం వేసుకోకు మమ్మల్ని. అబ్బ దొంగరండా, ఇంకా నన్ను నమ్మిద్దామని చూస్తానవానే. అక్క అక్క అనుకుంటా నాకే ఏసరి పెట్టినవానే దొంగ ముండా. నామవాడు కావాల్సి వచ్చిందా నీకు? అందుకే ఎన్ని రోజుల నుంచి పెళ్లి చేసుకో అంటే నాకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు అన్నవా నీ దొంగ బాడుకావు గురించి. ఇలాగ మీ అవ్వయ్యను పిలిచి మీ భాగవతం ఏందో బయట వాడేది తాగుర్రే. ఓ ఆగే, ఫస్ట్ నేను చెప్పేది నే రామా. చల్ ఇంకా నేనేదేంది నువ్వు చెప్పేదేంద్రా దొంగ బాడుకావు. నాకు ఇంత దొరికినాక కూడా నువ్వు కవర్ చేస్తానవంటే నేను ఇంకెట్లా నమ్మాలిరా దొంగ బాడుకావు. నన్ను ఇంత మోసం చేసినవురా. అబ్బా